వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యాలయం నుంచి విశాఖపట్నం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లా వైద్య శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఖాళీల పరంగా చూసుకుంటే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం నియామకాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్లోనే 4 పోస్టులు ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 23,393 రూపాయలు పర్ మంత్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ పద్ధతిలో 4 పోస్టులు. శామ్ శాలరీ 23,393 రూపాయలు. డేటా ఎంట్రీ ఆఫీసర్ అవుట్సోర్సింగ్ 5 పోస్టులు ఉన్నాయి. 18,450 రూపాయలు పర్ మంత్ ఉంటుంది శాలరీ. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అవుట్సోర్సింగ్లోనే 5 పోస్టులు ఉన్నాయి. 15,000 పర్ మంత్ శాలరీ. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చూసుకుంటే ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. పర్ మంత్ శాలరీ 41,297 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే 10th క్లాస్ మరియు పాస్ అయి ఉండాలి. డి ఫార్మా లేదా బి ఫార్మా చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ అయి ఉండాలి. బి ఫార్మసీలో బి ఫార్మసీ చేసి ఉండాలి. అలా ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ ఎంఎల్టీ డిఎంఎల్టీ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ చేసి ఉండాలి. ఎవరైతే అప్రెంటిస్ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్ చేసి ఉండాలి. ఇక్కడ డేటా ఎంట్రీ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. మస్ట్గా పీజీడీసీఏ ఎవరైతే బాగా వచ్చి ఉండాలి. లాస్ట్ గ్రేడ్ సర్వీస్లోనే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోన బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఏదైనా గుర్తింపు పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసి ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్, కంప్యూటర్ ఆపరేషన్ ఇలాంటివి వచ్చి ఉండాలి. పర్మనెంట్ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఎవరైతే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చేస్తున్న అభ్యర్థులు గవర్నమెంట్ టు హెల్త్ సర్వీస్లో డిప్లొమా, సోషల్ వర్కర్, మెడికల్ వర్క్ బేసిక్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉండాలి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ గవర్నమెంట్ వర్కర్గా చేసి ఉండాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ విశాఖపట్నంలో అప్లికేషన్ డీడీ రూపంలో అప్లికేషన్ జత చేయాల్సి ఉంటుంది. ఓసీ బీసీ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్కు 100 రూపాయలు డీడీ తీయాల్సి ఉంటుంది అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దరఖాస్తు నింపిన తర్వాత ధ్రువపత్రాలు 26/2 ఈ సాయంత్రం లోపు జిల్లా వైద్యాధికారి కార్యాలయం విశాఖపట్నం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం AP.gov లేదా విశాఖపట్నం NICలో అప్లికేషన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని పంపించాల్సి ఉంటుంది. అన్నీ అటాచ్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. PDF లింక్లో ఉంటుంది, చూసుకోండి.